పంజాబ్లో ఓవైపు భీకర వరదలు వస్తుంటే మరోవైపు కొంతమంది ఆకతాయిల చేష్టలు విస్మయానికి గురిచేశాయి. వరదకో జీప్ గల్లంతైంది. ప్రాణాలతో ఇద్దరు యువకులు బయటపడ్డారు. రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్న జీపులో వెళ్లేందుకు దుస్సాహసం చేశారు. వద్దని స్థానికులు వారించిన ఆ యువకులు వినలేదు. కొద్ది దూరం జీప్ వెళ్ళగానే జీపుతో పాటు ఆ యువకులు కొట్టుకుపోయారు. సహాయం చేయాలంటూ యువకులు అప్పుడు అర్తనాదాలు, అరుపులు. దీంతో వెంటనే స్థానికులు స్పందించారు. జేసీబీ సహాయంతో ఆ యువకుల్ని కాపాడగలిగారు స్థానికులు. అయితే జీపు మాత్రం వరదలోనే కొట్టుకుపోయింది. పంజాబ్లోని ముల్లన్పూర్ జంతి రహదారిపై ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఘటనకు సంబంధించిన దృశ్యాలు. యువకులపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఎంత వద్దని చెప్పి వారించినా, అదిగో చూడండి, అంత పెద్ద వరద అది. ఆ వరదలో ఆ యువకులు ఎంత వద్దని చెప్పి వారించినా కూడా ఆ జీప్లో వెళ్లేందుకు సాహసం చేస్తారు. ఆ వరద చూడండి ఒకసారి, అంత భయంకరమైన బీభత్సమైన ఆ వరదకి నిజంగా ఎలా వెళ్ళాలనిపించింది అంటే ఇది ఒక రకమైన ఓవర్ యాక్షన్. అంటే ఎలాగైనా మా జీప్తో మేము వెళ్ళగలము, వెళ్ళి చూపించగలము అనే ఒక హీరోయిజానికి తెరలేపారు. ఇక్కడ హీరోయిజం కాదు కదా, కొట్టుకొని పోతుంటే ఇంకా చేష్టలుడిగి కొంతమంది చూస్తుంటే కొంతమంది ఆ అరుపులు అర్తనాదాలకు చచ్చేలా ఉన్నారు ఈ విధవలంటూ ఏదో కొంతమంది ఆ జేసీబీలను పిలిపించి బయటకు తీసి బయటికి ఒడ్డుకు లాగిన తర్వాత బహుశా చెడామడా లాగించాల్సింది, 4 వేయించాల్సింది. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఒకసారి పంజాబ్లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూడండి మీరే. हरजनी यार गई 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 उधर जा उधर जा उधर जा हो गए मार दे कहते झाड़ मार दे और निकल जा परा निकल जा परा निकल जा परा परा निकल जाओ यार, ओ परा नहीं हो जाओ बैंड हर जानी यार गई 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 उधर जा उधर जा उधर जा हो गए मार दे कहते झाड़ हर जानी यार गई 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 उधर जा उधर जा उधर जा हो गए పంజాబీ యువకుల హీరోయిజం కానీ అది కాస్త తుస్సుమంది. ఆ కారులో అంత బీభత్సమైన వరదని దాటాలని ఎలా ప్రయత్నం చేశారో అదొక రకంగా దుస్సాహసమే. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఏమవుతుందో చూస్తున్నారుగా. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఆ ప్రకృతి ప్రకోపానికి బలవలసిన పరిస్థితి. నిజంగా ప్రకృతి ప్రకోపానికి బలవుతే కనుక ఎంత దారుణంగా ఉంటుందో. ఊళ్ళో కొట్టుకుపోతాయి, బిల్డింగ్లో కొట్టుకుపోతాయి. వీళ్ళ కారు ఎంత అసలు. అటు ఏమనుకున్నారంటే ఆ సమయంలో బహుశా ఏదో స్కిట్ చేయబోయారు, ఏదో ధైర్య సాహసాలు ప్రదర్శించి హీరోయిజాన్ని ప్రూవ్ చేసుకుందాం, ఆ వీడియో తీసి బహుశా ఏదో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకొని బాగా చప్పట్లు కొట్టించుకుందాం అనుకున్నారేమో, లైకులు కొట్టించుకుందాం అనుకున్నారేమో. కానీ అది తిరగబడింది. చూసారుగా అది ఎలా తిరగబడిందో. ఒకసారి మళ్ళీ ఆ స్పాట్ చూడండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. हर जानी यार गई 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 गई
उधर जा कहने उधर जा उधर जा 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 రైట్, చూశారుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి పంజాబ్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు యువకులు తమ ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు. ఈ ఘటన ఈ పటియాలా పరిధిలోని ముల్లన్పూర్ జంతి రహదారిపై జరిగింది. స్థానికులు హెచ్చరిస్తున్నా వినకుండా ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి ఆ యువకులు జీపును నడిపారు. వరదల్లో ఆ జీపు కొట్టుకుపోయింది. నిర్లక్ష్యంతో వారు చేసిన పని వారి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. కొద్ది దూరంలో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు జేసీబీ సహాయంతో కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్. సో పంజాబ్లోని వరదల తీవ్రతకైతే ఇది అద్దం పడుతోంది. ఆ రకంగా పంజాబ్లో వర్షాలు, భారీ వర్షాలు, వరదలకు ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియజెప్తున్న పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆకతాయి చేష్టలతో ఒకసారిగా వీళ్ళైతే ఇప్పుడు వాళ్ళు ఏమందాం అనుకున్నారో కానీ మొత్తం మీద వైరల్ అయితే అయ్యారు. సో వరదల బీభత్సం సృష్టిస్తుంది పంజాబ్లో ప్రస్తుతం. ఈ నయాగావ్ పరిసర ప్రాంతాల్లోని జయంతి మజ్రీలో 5 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఆ రకంగా కాలా సుగునా నది ఉప్పొంగి ప్రవహించింది. సో అది కాలా సుగునా నది అంటారు. అందులో ఆ ఇద్దరు యువకులు వారి జీప్తో ఈ సహీ నదిని దాటేందుకైతే సహీ నది అట, అది ఉపనది బహుశా. సో సహీ నది దాటేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకున్నప్పటికి కూడా వారి మాట లెక్క చేయకుండా జీప్ ముందుకు పోనించారు. జీప్తో సహా కొట్టుకొని పోయారు. దాదాపు ఈ ఘటనకు సంబంధించి అంటే ఇక్కడ ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి, ఆ ర్యాంపు వంతెనలు కొట్టుకుపోయినాయి. అయినా కూడా ప్రభుత్వానికి దాదాపు 22 రోజుల క్రితమే ఆ రోడ్ అంతా బాగాలేని కొట్టుకుపోయినప్పుడు కూడా వాళ్ళంతా కూడా అప్పీల్ చేసినప్పటికీ ప్రభుత్వం పెద్ద పట్టించుకోవట్లేదంటూ చెప్తున్న పరిస్థితి. ఇది తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత అప్పటికే వరద నీటిలో మోటార్ సైకిల్ కొట్టుకుపోయినాయి, చాలా జరిగినాయట. సో అయితే ప్రస్తుతం అదృష్టవశాత్తు వీళ్ళకి ఈ జీప్ కొట్టుకుపోయింది కానీ వాళ్ళు బతికి బయటపడ్డారు. వాహనం అయితే పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటన చూసిన తర్వాత సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ఘటన చూసిన తర్వాత వద్దన్నా చెప్తే వినకుండా వెళ్ళారు కదా, తగిన శాస్త్రం జరిగిందంటూ కొంతమంది అంటుంటే అయ్యయ్యో ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నారు మూర్ఖంగా అంటూ మరికొంతమంది. మొత్తం మీద వాళ్ళని మెచ్చుకున్నవాడు ఇవ్వలేడు, మూర్ఖులు అనే దాదాపుగా నెటిజన్లు తిట్టిపోశారు. ఎందుకంటే అంత వరదలో చూడండి అమాంతం లేచిపోయింది. అంత ఉధృతికి అది లేపేసింది, కంప్లీట్గా ఇలా పడిపోయింది. చూడండి అలా దాని కింద పడిపోయారు. అదృష్టం బాగుండి ఆడు బతికి బయటపడ్డారు వెధవలు, లేదంటే పోయేవాళ్ళు. చూడండి అప్పటికి కొట్టుకుపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా టైం బాగుండి ఎక్కడో చిక్కారు, గట్టిగా పట్టుకున్నారు. జేసీబీ సహాయంతో వాళ్ళని బయటికి తీశారు. ఇలాంటి చూస్తుంటే వీళ్ళని నిజంగా ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా తిట్టక మానని పరిస్థితి. ఎందుకంటే ఎంత మూర్ఖులు అంటే ఇప్పుడు ఆ 2 విలువైన ప్రాణాలు, అంటే మనకు విలువైన ప్రాణాలు మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు రిస్క్ చేస్తున్నారు, ప్రాణాలకు తెగిస్తున్నారు. ఆకతాయి చేష్టలు, పిచ్చి చేష్టలు. సో అది ఆ వరదలో ఏదో చేద్దాం అనుకున్నారు సాహసం, కానీ అది వికటించింది. ఇది జరిగింది పంజాబ్లో. భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అసలు భారీ వర్షాలు. ఈ భారీ వర్షాలకు ఉత్తర భారతం అంతా కూడా గజగజ వణికిపోతుంది. ఆ ప్రాంతం అంతా రోడ్లు దెబ్బతిన్నాయి, వంతెనలు దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా పంజాబ్లో అయితే ఆ ప్రాంతం అంతా కూడా వంతెనలు, రోడ్లు, ర్యాంపులు దెబ్బతిన్నాయట. అప్పటికే అక్కడ 4-5 బైకర్స్ కొట్టుకుపోయారంట. మళ్ళీ అయినా కూడా వీళ్ళు ఏదో సాహసించేద్దామంటున్నారు. ఆ జీబు ఏదో గట్టిగా ఆగుతుంది. సో వీడేదో నేను బాగా గట్టిగా ఉన్నాను, ఇంకా ఈ వరదకు నేను వెళ్ళిపోతా అనుకున్నానేమో కానీ లేపేసింది. అమాంతం ఉల్టా పల్టా అయిపోయింది. చూడండి సో ఇది పరిస్థితి. సో ఇప్పటికీ ఇది మన జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు పడుతుంటే అవి మళ్ళీ పాకిస్తాన్ వైపు వెళ్తుంటే మనం కొంచెం మానవతా దృక్పథంతో పాకిస్తాన్ వాళ్ళని కూడా హెచ్చరించినాం, బాబు వరదలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పేసి. సో అది ఈ రకంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద చూడండి అంత స్పీడ్కి
ఉంటుందా? ఎవరైనా ఎంత మూర్ఖులు కాకపోతే ఏం చెప్తారు వీళ్ళకి? చూడండి, అంత భారీ వరదలో ఎదురీత ప్రకృతి కంటే ఏం లాభం? వెనకాల ఒకడు, ముందట నడిపేది ఒకడు, ఇటువైపు నుంచి వీడియో తీసేది ఒకడు. ఇట్లా ఉంటుంది. అంటే ఈ రీల్స్ పిచ్చి మోజులో పడి ఇవన్నీ ఏదో హీరోయిజాన్ని ప్రదర్శించే పనులు అన్నమాట ఇవన్నీ. సో పంజాబ్లో జరిగింది ఘటన. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్గా మారుతుంది. ఒకసారి మళ్ళీ ఆ స్పాట్ చూద్దాం. गई 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 हार जानी यार गई 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 उतर जा उतर जा उतर जा